మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్క నెంబర్ పై ఒకే సిమ్ నెట్వర్క్ పనిచేయటం మనం చూస్తూ ఉంటాం. కానీ విచిత్రంగా ఒకే నెంబర్ పై రెండు వేరువేరు కంపెనీల సిమ్లు పనిచేయటం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఇటువంటి విడ్డూరం ఒకటి వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతూ ఉండగా నెట్వర్క్ తరచుగా రాకపోవడంతో ఐడియా నెట్వర్క్ కి మారిపోయాడు. కానీ ప్రస్తుత ఐడియా నెట్వర్క్ తో పాటు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా ఒకే నెంబర్ పై పనిచేస్తుందని అంటున్నాడు. ఒకేసారి రెండు సిమ్లు ఒకే నెంబర్తో పనిచేస్తూ ఉండటంతో తనకు ఆందోళన కలుగుతోందని అంటున్నారు. రెండు సిమ్లు వేరే వేరే మొబైల్లో వేసి చూడగా ఫోన్లో రావటం పోవటం జరుగుతూ ఉంటున్నాయంటున్నాడు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నుంచి మారిపోయినా కూడా ఆ సిమ్ నుంచి కాల్స్ వెళ్తున్నాయని వస్తున్నాయని తెలుపుతున్నాడు. గత 20 సంవత్సరాల నుండి నేను బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే ఉన్నాను. అయితే ఇప్పుడు నెట్వర్క్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ దాని గురించి పట్టించుకుంటూ ఎవరు లేరు. ఒక 2 years నుంచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఆపైతే తెలియదు. బిఎస్ఎన్ఎల్ అంటే దాని గురించి ఎవరిని అడిగినా కానీ ఎవరికి సరైన రెస్పాన్స్ లేదు. అందుకని ఐడియాలో పోర్ట్ అయ్యాను. ఐడియాలో పోర్ట్ అయ్యి ఇప్పటికి వారం అవుతుంది. ఆల్రెడీ వారం నుంచి నాకు ఐడియా నెట్వర్క్ వచ్చింది. ఐడియాలో నెట్వర్క్ నడుస్తుంది, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంది. ప్లస్ బిఎస్ఎన్ఎల్ కూడా సిమ్ ఇంకా నడుస్తుంది. బిఎస్ఎన్ఎల్ నెంబర్ నుండి కూడా అవుట్ గోయింగ్ వెళ్తుంది. రెండు సిమ్లు నడవట్ల నాకు జర ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఒక నెంబర్తో రెండు నెట్వర్క్లు నడవడం అంటే ఇదే మొదటిసారి నేను చూడడం. రెండు నెట్వర్క్లు నడుస్తున్నాయి, బిఎస్ఎన్ఎల్ అండ్ ఐడియా ఒకటే నెంబర్తో రెండు నడుస్తున్నాయి. ఇప్పటికి 1 week అయిపోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒకే నెంబర్ రెండు సిమ్ల్లో కూడా వర్క్ చేస్తూ ఉంది, రెండు నెట్వర్క్స్ లో కూడా. అసలు వాటికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల జిల్లా లోపల ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకే నెంబర్ పైన రెండు సిమ్ కార్డులు వేరువేరుగా కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే ఒకే నెంబర్ పైన ఫోటో అయినప్పుడు మనం ఏదైతే నెట్వర్క్ నుంచి బయటకు వచ్చి వేరే కొత్త నెట్వర్క్ వెళ్తామో ఆ కొత్త నెట్వర్క్ కి సంబంధించినటువంటి సిమ్ చేయాలి. కానీ గతం లోపల ఉన్నటువంటి నెట్వర్క్ సిమ్ తో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం పోర్ట్ అయినటువంటి సిమ్ కూడా పనిచేస్తున్నటువంటి విచిత్ర సంఘటన అయితే మల్యాల మండల కేంద్రం లోపల చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రం చెందినటువంటి నాగభూషణం అనేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ చాలా రోజుల నుంచి కూడా ఇటు బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల నుంచి వాడుతున్నటువంటి సిమ్ ఇప్పుడు ప్రస్తుతం ఆ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని ఎవరు పట్టించుకోకపోవడంతో విసిగి చెంది ఇప్పుడు ఇటీవలే దాన్ని ఐడియాకి కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఐడియాకి కన్వర్ట్ చేసిన తర్వాత ఆ పాత సిమ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను వేరే ఒక చిన్న మొబైల్లో వాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఐడియా కొత్త వేరే ఫోన్ లో వేసుకోవడం జరిగింది. అయితే ఆ రెండు సిమ్లు కూడా తనకు ఫోన్ వచ్చినప్పుడు రెండు సిమ్లు కూడా ఒకేసారి రింగ్ అవుతున్నటువంటి ఇటు విచిత్ర సంఘటన అయితే తనకు ఎదురుపడదని చెప్పుకోవచ్చు. అయితే తనకు అనుమానం వచ్చి రెండు ఫోన్లు కూడా ఒకేసారి పక్కకు ఇటు బిఎస్ఎన్ఎల్ సిమ్ తర్వాత ఐడియా సిమ్ రెండు సెల్లు వేరువేరుగా ఒకే దగ్గర పెట్టి ఆ నెంబర్ కు కాల్ చేసినప్పుడు అటు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తర్వాత ఇటు ఐడియా నెట్వర్క్ రెండు కూడా ఒకేసారి రింగ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సాధారణంగా మనం ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మారినప్పుడు మాత్రం ఒకే సిమ్ పనిచేయాలి. కానీ ఇక్కడ మాత్రం రెండు ఒకేసారి సిమ్లు రింగ్ అవడంతో అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఎందుకు అలా ఒకేసారి రెండు సిమ్లు పనిచేస్తున్నాయి అనేటువంటిది ఇప్పటివరకు అయితే అధికారులకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నుంచి మారిపోయినా గానీ ఆ సిమ్ నుంచి ఫోన్లు వెళ్ళడం రావడం చూసి ఆ సదరు కస్టమర్ అయితే అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.